వెల్కమ్ టు సినీ రంగం. పాన్ ఇండియా రేంజ్ లో తనదైన మార్క్ వేసుకున్న స్టార్ ప్రభాస్ డైరెక్టర్ నాగశ్విన్ విజన్ తో రూపొందిన విజువల్ వండర్ కల్కి 2898 AD. ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అయినప్పుడు ప్రతి ఫ్రేమ్, ప్రతి సీన్, ప్రతి విజువల్ హాలీవుడ్ లెవెల్ స్టాండర్డ్స్ తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. ముఖ్యంగా క్లైమాక్స్ లో ఇచ్చిన లీడ్స్, మహాభారత రిఫరెన్సులు, అశ్వత్థామ ఎలివేషన్ తో ఒక్కసారిగా థియేటర్ లో గూస్ బంప్స్ రేపాయి. అయితే ఒక చిన్న వెలితి మాత్రం ఫ్యాన్స్ ఫీల్ అయ్యారు. అదేంటంటే మహాభారతానికి సంబంధించిన కురుక్షేత్ర యుద్ధం ఎపిసోడ్స్ మరింత డీప్ గా చూపిస్తే బాగుండేది అన్న భావన ప్రతి ఒక్కరిలో ఉంది. ఆ ఫీలింగ్ ఇప్పుడు నాగశ్విన్ బాగా గ్రహించినట్టే కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పుడు కల్కి 2 కోసం అతను ప్లాన్ చేస్తున్నది సాధారణం కాదు, ఒక సెన్సేషన్. ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం కల్కి పార్ట్ 2లో మహాభారతానికి సంబంధించిన ఒక భారీ ఎపిసోడ్ దాదాపు 20 నిమిషాల పాటు ఉండబోతుందట. అవును, కేవలం ఫ్లాష్ బ్యాక్ రూపంలోనే కాకుండా ఒక పూర్తి స్థాయి విజువల్ స్పెక్టికల్ అని తెలుస్తోంది. అశ్వత్థామ శాపం వెనుక ఉన్న భావోద్వేగం, కర్ణుడి గర్వం, త్యాగం, శ్రీకృష్ణుడి వ్యూహాలు ఇవన్నీ ఒక కొత్త యాంగిల్లో సైన్స్ ఫిక్షన్ టచ్ తో చూపించబోతున్నారని టాక్. ఇలా చూపించడం అంత ఆషామాషీ కాదు, చాలా రిస్క్ తో కూడినది. కానీ నాగశ్విన్ తన స్టైల్ అదే రిస్క్ తీసుకొని హిస్టరీ క్రియేట్ చేయడం, పురాణ కథలను ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ తో మిక్స్ చేయడం అంటే అది సరిగ్గా పడితే ఇండియన్ సినిమా లెవెల్ మరో స్టేజ్ కి వెళ్ళిపోతుంది. ఆ 20 నిమిషాల సీక్వెన్స్ కేవలం సీన్ లా కాకుండా ఒక ఎక్స్పీరియన్స్ అవుతుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. మరీ ముఖ్యంగా పార్ట్ 1 కేవలం ఒక వరల్డ్ బిల్డింగ్ అయితే అసలైన ఎమోషన్, యుద్ధం, మెయిన్ స్టోరీ అంతా పార్ట్ 2లోనే ఉండబోతోందట. ఈ విషయం ఫ్యాన్స్ లో ఇప్పుడు హైప్ ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తోంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. లెజెండ్స్ కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్లపై కీలక సన్నివేశాలు తెరకెక్కుతున్నాయి. ప్రతి ఫ్రేమ్ ను డీటెయిల్ గా పర్ఫెక్షన్ తో తీస్తున్న నాగశ్విన్ తన విజన్ ను ఒక్క అంగుళం కూడా తగ్గించకుండా ముందుకు తీసుకెళ్తున్నాడు. త్వరలోనే ప్రభాస్ కూడా సెట్స్ లో జాయిన్ అవబోతున్నాడనే సమాచారం మరింత ఎక్సైట్మెంట్ ను పెంచుతోంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది కేవలం సీక్వెల్ మాత్రమే కాకుండా ఇండియన్ సినిమా నుండి ఒక స్టేట్మెంట్ గా చెప్తున్నారు. హాలీవుడ్ తో పోటీ పడే స్థాయిలో మన కథలను ప్రపంచానికి చూపించాలనే అంబిషన్ తో నాగశ్విన్ తీసుకున్న ఈ మార్గం సక్సెస్ అయితే భవిష్యత్తులో ఇండియన్ సినిమాల దిశ పూర్తిగా మారిపోవచ్చు. ఇక రిలీజ్ విషయానికి వస్తే 2026 చివరిలో లేదా 2027 ప్రారంభంలో ఈ భారీ ప్రాజెక్ట్ థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. కానీ ఒక్క విషయం మాత్రం క్లియర్, ఏంటంటే ఈ సినిమా కోసం వెయిట్ చేయడం విలువైనదే. ఎందుకంటే ఇది కేవలం సినిమా మాత్రమే కాదు, ఒక విజువల్ వండర్. మరి కల్కి 2లో రాబోయే ఈ 20 నిమిషాల కురుక్షేత్ర ఎపిసోడ్ పై మీ అభిప్రాయం ఏమిటి? ఈ సీక్వెన్స్ ఇండియన్ సినిమా రికార్డులను బ్రేక్ చేస్తుందా? కామెంట్స్ లో తప్పకుండా తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమా అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.